చాలా కష్టాల్లో మేము రావడం జరిగింది, చాలా బాధల్లో రావడం జరిగింది. ఎంతో దర్శనంతో పరిచర్యగా సమర్పించుకున్నాము. ఇద్దరము ఉద్యోగాలు చేస్తూ వాటికి రిజైన్ చేసి దేవుని కంటే ఈ లోకంలో శ్రేష్టమైంది ఏదీ లేదు అని చెప్పేసి వచ్చాము. చాలా ప్రయాసపడ్డాడు సేవకుడైతే. నేనంత కాదు కానీ అయితే నాకు ఒక ఆశ, అడ్డంకులు లేని పరిచర్య చేయాలి, స్వతంత్రంగా పరిచర్య చేయాలి అని నాకు ఎంతో ఆశ ఉండేది. గత సంవత్సరాలన్నీ ఎన్నో అడ్డంకులు. ఒక్క విషయం మీకు చెప్తాను, ఇంత దేవుణ్ణి అడిగి ఈ విధంగా రావడానికి గల కారణం, ఒకరోజు నేను పాస్టర్ గారు భీమవరం దగ్గర మీటింగ్ జరుగుతుంటే వెళ్తున్నాము. ఒక పెద్దగా ఉన్న ఆయన అప్పటి వరకు డ్రింక్ చేస్తూ ఎక్కడంటే అక్కడ పడి ఉంటాడు. ఆయన ఒక పోస్ట్ ఇచ్చేసరికి, ఏ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్తున్నావా అనేసరికి హృదయంలో ఎందుకు వచ్చి ఉక్కంది, ఎంతో బాధ కలిగింది. ఏసయ్యా, నీ సేవకు వచ్చాం కానీ మనుషులు ఆలోచన ప్రకారం నడవడానికి రాలేదు, బానిసత్వ బ్రతకడానికి రాలేదు అయ్యా. స్వతంత్రంగా సేవ చేయాలి, సమర్పణ కలిగి వచ్చాము. ఎక్కడ ఆటంకాలు ఉండకూడదు. నీ మహిమ గల పరిచర్య ఇంకా ఉన్నతంగా చేయాలని ఆశ ఉంది. ఆటంకాలు అయితే చాలా ఉన్నాయి, మా వల్ల కావడం లేదు అని దేవుని సన్నిధిలో ఏడ్చి రోధించానండి. ఇది ఒక్కరోజు ప్రార్థన కాదు, కొన్ని సంవత్సరాల ప్రార్థన. ఇది నామకార్థ బ్రతుకులో ఉండడానికి ఇష్టత లేదయ్యా. నువ్వు మాకు ఒక పూట కూటికి ఇస్తే చాలు, గంజినీళ్ళు తాగైన బ్రతుకుతాము. 10 మందిని ఇవ్వయ్యా చాలు, 10 ఆత్మల్ని ఇవ్వ చాలు, స్వతంత్రంగా మేము సేవ చేయాలయ్యా అని దేవుని సన్నిధిలో నేను అడిగానండి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మా జీవితాల్లో ఎదురైనాయి. ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి చెప్పుకోలేము. చాలా చిన్నవాళ్ళం అప్పుడు. దేవుడైతే మా బాధను చూశాడు. ఆయన నిజంగా మమ్మల్ని నిలవబెట్టాడు. మా సమర్పణను చూసిన దేవుడు ఈరోజు మమ్మల్ని నిలవబెట్టి ఈ పరిచర్యను అప్పగించి ఈరోజు అవధులు లేని, హద్దులు లేని అనంతమైన సేవ చేసే కృపను ఇచ్చాడు. ప్రతిరోజు ఈ మందిరంలో పరిచర్య జరుగుతూ ఉంటుంది. ఏ ఒక్కరోజు ఖాళీ లేదండి. అహర్నిశలు శ్రమిస్తున్నాము. నిజంగా మా బిడ్డలను కూడా మేము వదిలిపెట్టుకొని పరిచర్య నిమిత్తమే ప్రయాసపడుతూ ఉన్నాము. ఇంకా మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి.